హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మంచి టేస్టీ అంతో వచ్చానండి. ఏంటనుకుంటున్నారా? మజ్జిగ వడలు వేసుకోవడానికి ఎలా రెడీ చేసుకోవాలో మనం చూద్దాం. ఈ మజ్జిగ వడలు నైట్ వేసుకుని మార్నింగ్ తింటే కూడా అద్దరిపోతుందండి టేస్ట్ అనేది. ఈ మజ్జిగ వడల కోసం అయితే మనం మజ్జిగ అయితే చిలికి పెట్టుకుని బాగా ఉప్పు వేసి కలిపేసి సైడ్ పెట్టుకోవాలి. సైడ్ని అయితే నేను పోపు పెట్టుకుంటున్నానండి. 1 టీ స్పూన్ నూనె వేసేసి దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసి పోపు పెడుతున్నాను. దాంట్లోనే పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి కోసేసి దాంట్లోనే ఒక 6 ఇంచ్ వరకు అల్లం తురుము అనేది వేసేస్తానండి. మనం వేసుకునే వడలను బట్టి మజ్జిగ తీసుకోండి, పెరుగు మీరు ఆ విధంగా బాగుంటుంది. కరివేపాకు చూసారు కదా, నేను కొంచెం కరివేపాకు ఎక్కువగానే ఎక్స్ట్రానే యాడ్ చేస్తాను ఎప్పుడు కూడా, ఎందుకంటే కరివేపాకు అంటే చాలా ఇష్టం. ఈ పోపు అనేది ఈ మజ్జిగ కలుపుకొని పెట్టుకున్నాం కదండి, మనం ఉప్పు వేసి కలిపేసుకోవాలి. దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు, చూసారా, రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. మనకి గారెల్లో కూడా ఉంటాయి కాబట్టి వడల్లో ఇలా పోపు పెట్టేసుకోండి. పోపు పెట్టుకున్నాక మనం కలర్ఫుల్గా ఉండడం కోసం అయితే కొంచెం పసుపు కూడా వేసాము, ఒక చిటికెడు. మనం ఇలా మజ్జిగి ఇలా రెడీ చేసేసుకోవాలండి. మనం పెరుగు వడ కదా, పెరుగు వడ కోసం అయితే పెరుగు అయితే రెడీ చేసుకున్నాం. మరి ఇప్పుడు వడలో రెడీ చేసుకోవాలి కదా, అంటే మనం గారెలు అనేది రెడీ చేసుకోవాలండి. మనకి మజ్జిగ వడలు వేసుకోవడానికైతే మనకి గారెలు వేసుకోవాలి కదండి. దానికోసం అయితే నేను 1 గ్లాస్ వరకు మినపప్పు తీసుకొని ఒక 4 గంటలు 5 గంటలు నానబెట్టేసి పెట్టేస్తానండి. 4 గంటల తర్వాత నేను రుబ్బేసుకుని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఎక్కువగా ఏమీ చేయడం లేదు కాబట్టి నేను అరగంట రుబ్బేసి నేను మిక్సీలోనే రుబ్బానండి. నా దగ్గర గ్రైండర్ ఉంది, సో నేను గ్రైండర్లో అయితే వేయలేదు. ఎందుకంటే మనం మిక్సీలో రుబ్బుకున్నా కూడా మనం ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టామంటే కనుక అది గుల్లగా, మెత్తగా, టేస్టీగా, ఎంత ఫ్లఫీగా వస్తాయండి. ఆ ఫ్లఫీ కోసం మనం ఇలా మనం కలుపుతున్నాం కదా, అలా కలుపుకుంటే మనకి ఫ్లఫీగా వస్తాయి. మనం నూనె అవసరం లేదు, సోడా అవసరం లేదు, ఏమీ లేదండి. నూనె అయితే అస్సలు లాగదు. ఇలా మీరు చేతుల మీద కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, చిట్టి గారెలు కావాలా, మీకు పెద్ద గారెలు కావాలా, మీరు సైజుని బట్టి వేసుకోండి, వెంచుకునే వాటిని బట్టి. చూసారు కదా, అలాగే మనం నూరులో జార విడిస్తే సరిపోతుందండి. మీకు ఇలాగా అన్నీ కూడా వడలు అదే విధంగా వేసేసుకోండి. అన్ని వడలు కూడా అదే విధంగా వేసేసుకున్నారంటే కనుక మీకు చాలా బాగుంటాయండి. మనం చేసే వడలు చాలా టేస్టీగా రావాలంటే ఎప్పుడు కూడా మీరు ఒక 1/2 అవర్ ముందే ఇలాగా వేసేసుకున్నారంటే చాలా బాగుంటాయండి. చూసారు కదా, 1 బై 1 అలాగే వేసేసుకోవాలి. మీరు అలా లోతుది కాకుండా ప్లాట్ తీసుకోండి. నాకు ఇలా నేనేదో నా చేతికి దొరికిందని పెట్టేసానే కానీ నేనైతే ప్లాట్దే తీసుకుంటాను ఎప్పుడు కూడా, ఎక్కువ శాతం అలా ఇలా మీరు ప్లాట్ తీసుకుంటే కనుక ఎక్కువ వడలు అనేది వేసుకోవచ్చండి. గారెలు అనేది మనం ఈ మజ్జిగ గారెలకి అయితే కనుక ఈ విధంగా వేసుకోండి. వేసుకునే వాళ్ళు దీంట్లో జీరా కూడా వేస్తారు. నేను ప్లేనే ఇష్టం కాబట్టి నేను ప్లేనే వేస్తున్నానండి. మీకు కావాలితే జీరా కూడా వేసుకోవచ్చు ఈ పిండిలో. మీకు లేదు, నాకు చేతుల మీద రావట్లేదంటే ఇంకో అరచేతిలో పెట్టుకోండి. మీకు ఇలా ఇష్టం లేదు ఇంకొక చేతి మీద అంటే మీకు కవర్ కానీ అరటాకు కానీ దాంతో కూడా వేసుకోవచ్చండి. సేమ్ అన్నీ కూడా అదే విధంగా వడలు అనేది మనం రెడీ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి చిన్నగా ఒక్కొక్కటి ఇలా 1 బై 1 ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలండి. అంటే ఒక పక్క నుంచి ఇంకో పక్కకి టర్న్ చేసుకుంటే మనకి ఫ్లఫీగా అనేది వచ్చేస్తాయి. చూసారు కదా, చిన్నవి అయినా కూడా ఫ్లఫీగా ఎలా వస్తున్నాయి చూసారు కదండి. ఈ ఫ్లఫీగా రావాలంటే కనుక మీరు ఒక 1/2 అవర్ అయినా ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నూనె లాగేస్తుంది. ఆ ఆలోచన అనేది మానేయాలండి. ఎందుకంటే అది నూనె అస్సలే లాగదు మనకి. ఆ ఆలోచన అలా ఉండడం వల్ల తప్పితే ఏమీ కాదు. నేను దీంట్లో వేరే దాంట్లో ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు తీసుకుని దాంట్లో కొంచెం షుగర్ వేసాను. 1 టీ స్పూన్ వరకు ఉప్పు అనేది వేసానండి, సాల్టు.
ఆ నీటిలో వేసేసి ఆ నీటిలోనే వేడి గారెలు వేసేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఈ విధంగా చేస్తే. చూసారు కదా, ఈ విధంగా మనం గారెలు అనేది రెడీ చేసుకున్నాక ఈ వేడి గారెలు ఈ నీటిలో వేస్తే ఉప్పు షుగర్ ఉంది కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. మీకు వీలవుతే కనుక ఒక 1/2 టీ స్పూన్ వరకు లెమన్ కూడా వేసుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఒక 1/2 అవర్ మీకు వీలవుతే కనుక ఒక 15 నిమిషాలైనా కూడా ఇలా వాటర్లో ఉంచేయండి. వాటర్లో ఉంచేసాక మీకు వద్దనుకుంటే కొంచెం ప్రెస్ చేశారంటే కనుక మీకు నీళ్ళు అనేది వచ్చేస్తాయి. లేదా ఇంకొక స్టెప్ కూడా వేసేసుకుందామండి ఈ లోపే మనం. చూసారు కదా, ఇంకొక స్టెప్ కూడా వేసేసుకున్నామంటే కనుక మనకి బాగా వస్తాయండి గారెలు. మనకి ఈ 3 స్టెప్పుల వరకు వేసుకోవచ్చు అన్నీ ఉన్నాయండి మనకు ఒక గ్లాస్కే. చూసారు కదండి, ఈ విధంగా చూసారు కదండి. వడలన్నీ కూడా ఇలాగా మనం మజ్జిగ తాళం పెట్టుకున్నాం కదా, పెరుగు మజ్జిగ కదండి పెరుగు. ఆ పెరుగులో కూడా మనం అన్నీ కూడా జారుడుగా ఉండాలి పెరుగు, అప్పుడే బాగుంటుంది. కావాలని కొంచెం వాటర్ వేసుకొని చేసుకున్నారంటే బాగుంటుందండి. ఈ విధంగా అన్నీ కూడా వడలన్నీ కూడా పెరుగులో వేసేసి బాగా డీప్ అయ్యేటట్టు చూసుకోండి, అంటే బాగా ములిగేటట్టు చూసుకోండి. మనకి వడలు అనేది బాగా ములగాలి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఇలాగా ఒక ప్లేట్లోకి కానీ లేదంటే వేరే బౌల్లోకి కానీ తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా రెడీ చేశాను, మీరు ఎలా రెడీ చేశారో చూడండి. నేను ఇలాగా ఈ ప్లేట్లోకి ఇంకా కొన్ని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. సర్వింగ్ ప్లేట్లోకి అయితే నేను ఇలా తీసేసుకున్నానండి. చాలా బాగుంటాయి. ఒక 10 నిమిషాల పాటు మీరు మజ్జిగలో వేసాక వదిలేసారా, నైట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. నచ్చిందా? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్.